మరి తండ్రిలాగానే మన గౌరవ యువ నాయకుడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావడంలో తప్పు లేదు. ప్రజానీకం కూడా అందరు కూడా కేటీఆర్ గారిని కోరుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారి రక్తమే కేటీఆర్ గారిది కాబట్టి ఆ రక్తంలోనూ మనొక రాజకీయం ఉంది కాబట్టి మరి గౌరవ కేసీఆర్ గారి మీద కానీ పార్టీ మీద కానీ ఇక్కడున్న కార్యకర్తల మీద కానీ మాకు ఎలాంటి ద్వేషం లేదు. మంచి రోజులు రావాలని మొక్కుతున్నా. ఫస్ట్ అమ్మవారికి నేను 3 నెలల్లో రామ్మోహన్ గౌడ్ గారు కానీ మరి ప్రకాష్ గౌడ్ గారు కానీ చేతనపూర్ అందరు కూడా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కూడా ఒకరొకరు మాజీ కార్పొరేటర్ 3 డివిజన్లు శాసించే దమ్మున్నోళ్ళు ఉన్నారు మా వెంబడి. మరి ఇలా కొత్తపేట కానీ నాగోలు కానీ మన్సూరాబాద్ కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా మరి ప్రకాష్ గౌడ్ గారు ఒక తాటి చెట్టు లాంటి వాడు కాబట్టి మరి అయినా కూడా అమ్మవారి దయ వల్ల గుర్తింపు ఇవ్వాలి. మరి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తానే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏమనుకుంటారంటే కొంతమంది పెద్దలు అంతా నేనే ఇక నన్ను కాదని చెప్పి మరి ఎవడు లేడు నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయని చెప్పి అట్లా తప్పది. టీఆర్ఎస్ పార్టీలో పైసా లేకుండా మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు గతంలో ఎంతోమందిని మంత్రులను చేసిర్రు, ఎమ్మెల్యేలను చేసిర్రు. ఒక సిద్ధాంతం ఉన్న ఈ టీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు రావని కోరుతూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి చాలామంది కార్యకర్తలు అనేక ఇవాళ ఎన్నో ఇండ్లు అమ్ముకొని మరి వాళ్ళు అనేక పార్టీ కోసం ఎంతో కృషి చేసిరు. వాళ్ళు ఇవాళ చాలామంది కిరాయిలు కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక, కాలేజ్ ఫీజులు కట్టలేక మరి ఇవాళ పార్టీని నమ్ముకున్న నాయకులను కొంతమంది పెద్దలు మరి పక్కన పెట్టి మరి ఈరోజు ఒక టీమ్గా అంటే ఒక సిండికేట్ ఒక కిరాయి వాళ్ళని తెచ్చి పార్టీ నడిపే పరిస్థితి ఉంది. కాబట్టి మేము అవన్నీ మాకు అవసరం లేదు. అవన్నీ ఏ కిరాయి వాళ్ళు ముఠా రాజకీయం చేసినా ఒక కడపైనా రాయలసీమైనా జమ్మలమడుగు అయినా ఆ జమ్మలమడుగులోకైనా కనబడుతుంది తెలివినారు. కాబట్టి మరి ఇవన్నీ మేము పక్కకు పెట్టినాం. ప్రకాష్ అన్న చెప్పిండు తప్పకుండా ఎవరికి ఇచ్చిన టికెట్ గెలిచారంటే మంచి వారికి ఇస్తారు అమ్మవారి దయ వల్ల. మంచి రోజుల మంచి కార్యక్రమం పెట్టిండు మా కేటీఆర్ గారికి కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా సర్వేలు ఉన్నాయి, ప్రతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఎలిబినాలే. ఏ కార్యకర్తకు ఎవరు న్యాయం చేయాలంటే స్థానికంగా ఉన్న నాయకుడు మనకు పెద్దన్న లాంటి వాడే ఇక్కడ చేయాలి. ప్రతి చిన్న విషయం కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పట్టించుకోరు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కానీ గెలిపించుకుంటే మనకు పెద్దన్నలకు అందరికీ అండగా ఉండాలి, అందరినీ కలుపుకపోవాలి. అందరినీ కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నవాళ్ళు కనీసం పనులు చేసుకొని నా కార్యకర్త సోదరులు నాకు ఎవరు శత్రువులు గారు ఎంతో కష్టపడి ఆత్మగౌరవం కోసం పోరాడుతుర్రు. మాకు ఆత్మగౌరవం కావాలి, మాకు విలువ కావాలి, డబ్బులు కాదు, మాకు పదవి కాదని చెప్పి మరి కార్యకర్తలు ఒకవైపు కోరుతుంటే నియోజకవర్గంలో నిన్న ఒక ప్రోగ్రాం చూసినా నేను. మరి హస్తినాపూర్లో నిన్న కొన్ని ప్రాంతాల నుంచి చూస్తే ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఉన్న నాయకులు ఎవరు నిన్న ఒక దగ్గర కనబడలేదు. కేవలం ఎవరో ఒక కాంట్రాక్ట్ బేస్లో ఒక క్యాటరింగ్ ఇస్తే ఒక ఫంక్షన్ వల్ల లేబర్ ఎట్లా వస్తారో ఆ విధంగా చేస్తారు. నేను ఎవరిని వ్యక్తిగతంగా నేను మాట్లాడతలేను, కానీ చాలా ప్రమాదం. రాజకీయానికి గాంధీవాదం కావాలి, గాడ్సే కాదు గాంధీవాదం. గాంధీ ఈ చెంప చూపిస్తే ఈ చెంప మీద కొట్టమన్నాడు తప్ప రాజుల పరిపాలన బాబాసాహెబ్ అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగంలో వెంకటికి రాజుల పరిపాలనలో గుర్రాల మీద తీసుకొచ్చి మనం పట్టుకరారా నా మాట ఇంటలేడన్న విధంగా మారొద్దు నాయకులు. కేవలం గాంధీవాదంలో అందరిని అన్నా చెల్లి అని చెప్తేనే మరి రేపు రాజకీయంగా ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గ్రూపులు మెయింటైన్ చేయదు. కార్యకర్తలారా మీ అందరు కూడా నేను ఒకటే చెప్తున్నా, దయచేసి నాయకులకు విలువిచ్చే విధంగా ప్రవర్తించండి. నాయకుడు విలువిచ్చినప్పుడే చిన్న నాయకు నుంచి పెద్ద నాయకుని వరక మనకందరు కూడా గౌరవం ఉంటుంది తప్ప ఇది ఏ కడపనో రాయలసీమనో కాదు. మనమంతా కలిసి కట్టుతూనే గెలుస్తాం రేపు ఎమ్మెల్యేగా. రేపు ఎల్బీ నగర్లో కూడా మనం అనుకున్నాం తీసిగా లేదు సర్వేలా. మన కేటీఆర్ సార్ గారు తెలుసు ఏం జరుగుతుందో ఎల్బీ నగర్లో. ఇక్కడ తుమ్మితే తగ్గితే మన కేటీఆర్ గారు తెలుసు. కాబట్టి అందరూ కూడా ఈ అమ్మవారి దయ వల్ల సుఖశాంతులతో మంచిగా అందరూ కూడా బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. ముందు ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుంది, మరి ఆ కుటుంబం బాగుండాలి. మన కార్యకర్తల కుటుంబాలు బాగుండాలి. కార్యకర్తలు ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాలలో ముందుకు ఉండాలనేది మా ఉద్దేశం. అయితే కొంత దౌర్జన్యం వల్ల మీకు అంతా తెలుసు ప్రజలకు. నేను పేరు పెట్టిన ఎవరి గురించి నేను విమర్శించడం ఇంకా రాలేదు. గుడి ప్రోగ్రాం కాబట్టి మాకు ఇలాంటి వ్యక్తిగత కక్షలు లేవు. మరి గతంలో కూడా స్లోగాన్లు కూడా బంద్ చేయాలి దయచేసి. వాడోవాడు వీడోవాడు నాకు అడ్డోవాడు అనేది మరి పలానోని పేరు అనే ఏవో పేర్లు ఉంటున్నా పేర్లు ఇప్పుడు ఓపెన్గా చెప్పదలుచుకోవాలి మీడియాలో. కాబట్టి ఇవన్నీ పేర్లు ఎవరు మొగోడు కాడు. అలెగ్జాండరే, హేమీలు, సద్దాం హుసేన్ అట్లాంటి నేలమట్టాయి బూడిదైపోయాడు.
మనిషికి అంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఒక మనిషి జీవితం 100 ఏళ్ళు అయితే ఈ రోజులు 60 ఏళ్ళే. మన బొక్కలు వీక్ అవుతాయి. ముసలితనానికి కుస్మగుడాలన్నట్టు వయసులో కురుకులాడితే కాదు తమ్మి. మీరు దయచేసి ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి నీకు చెప్తూ ఈ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ పార్టీని బతికించి కాపాడవలసిన అవసరము ఎంతోమంది రాకపోవచ్చాల మీటింగ్కి. వేలాది మంది కార్యకర్తలు, పార్టీ అభిమానులు, కేసీఆర్ గారు చేసిన ఫ్లైఓవర్లు, బ్రిడ్జులు, అనేక కోట్లాది రూపాయల ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కానీ, ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ, అన్ని పథకాలు ఏ ప్రభుత్వం ఇవ్వాలా. ఇలా మనం ఒక్కసారి ఆలోచిస్తే గత ప్రభుత్వంలో ఏడేసిన బొంత ఆడనే ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ అభివృద్ధిని ఈ యొక్క పథకాలను కూడా ప్రచారం చేసే నాయకులకు దండం పెట్టి చెప్తున్నా. మన ప్రభుత్వము కేసీఆర్ గారు, కేటీఆర్ చేసే ప్రభుత్వ పథకాలు, ఆ కళ్యాణ లక్ష్మి అని ప్రకాష్ గౌడ్ గారు చెప్పినారు. ఆ కళ్యాణ లక్ష్మి ఏది లేదు. నా పేరు జిందాబాదులు కొట్టాలి, మీటింగ్ పోయింతాను, ఇంకోటి వచ్చి కొట్లాడొద్దు, ఇంకోటి నన్ను ఎదుర్కోవద్దు, ఇంకోటి వచ్చి నన్ను కొట్టకుండా జిందాబాద్ కొడితే అమ్మో ఈ నెంబడి మందు నన్ను దెంకపోతారు అనుకుంటున్నారా? మాలో కూడా ఒక సమరసింహారెడ్డి ఉన్నాడు ఇక్కడ. మరి మేము కూడా తలుచుకుంటే ఒక 5 నిమిషాలు ఆత్మగౌరవాన్ని పక్కన పెడితే ఉరికిపిచ్చే కెపాసిటీ మాకు ఉన్నదని చెప్పి మరవద్దు. నాకు కార్యకర్తలు ముఖ్యం. ఏ కార్యకర్తని ఈ గాలినా ఒకరి చేతులు తీసేస్తామని చెప్పి నేను ఈ సభ అన్నిటికీ రెడీ ఉన్నా. నేనేం తక్కువని కాదు, నేను అన్నిటికీ రెడీ ఉన్నా. మరి ఈ గుడి దేవాలయ ప్రోగ్రాంలో ఇక ఇట్లాంటివి మాట్లాడద్దు. ఆ అమ్మవారు కూడా నేను ప్రత్యేక 1000 దండాలు పెడుతున్నా అమ్మవారికి. ఇక అమ్మవారి దయ వల్ల 3 నెలల్లో మంచి రోజులు రావాలి. మంచి వ్యక్తి ద్వారా మా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ ఇంకొక పాదయాత్ర కూడా మరి ప్రకాశ్ అన్న చేస్తుంటుండే ఇప్పుడు మళ్ళీ కొత్తగా. మరి ప్రకాశ్ అన్నతోనైతే ఈ పాదయాత్రలు కాబట్టి ఈసారి మొఖాల మీద నడిపిస్తారో నాకు తెలియదు. మరి మా ప్రకాశ్ అన్న కూడా ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీలో కూడా మంచి వర్కరు. జిహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు నేను కూడా కార్పొరేటర్గా గత లేట్ ఎలక్షన్లో ఆర్ కృష్ణ కానీ మరి రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో కానీ పార్టీకి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. 11కు 11 కార్పొరేటర్లను గెలిపించుకున్న ఘనత మరి గతంలో రామ్మోహన్ గౌడ్ గారు జరిగింది. ఈ గ్రూపులు ఏం లేవు. గ్రూపులు ఉన్నాడు. ఇంకా 3 నెలల్లో ఓడెక్కడ పోతాడో, శ్రీకృష్ణ జన్మస్థానం పోతాడా, చెర్లపల్లి పోతాడా, భగవంతుడు అమ్మవారు నిర్ణయిస్తా అని చెప్పి కోరుతూ మరి చాలా విషయాలు నేను వ్యక్తిగతంగా మాట్లాడలేను. ఇది గుడి దేవాలయ ప్రోగ్రాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నేను అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నాం. 5 సంవత్సరాలు కొత్తపేట నుంచి యాదాద్రి దాకా ప్రకాశ్ అన్న పాదయాత్ర చేసిండు. ఆ రోజుల ఎల్బీనగర్ ఇన్ఛార్జ్గా రామ్మోహన్